భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఈ మధ్య కాలంలో తమిళనాడులో ఒక పెద్ద కాంట్రవర్సీ వచ్చింది. తమిళనాడు వాళ్ళు రజనీకాంత్ గారు సినిమా స్టార్ ఉన్నాడు కదా, అతను మంచి అంటే హిందుత్వం భావాలు అది ఉన్న అతను. ఆయన యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసినప్పుడు ఆయన కాళ్ళకి దండం పెట్టాడు. దానికి తమిళ వాళ్ళు ఫీల్ అయిపోయారు. అదేంటి, అతను నీకంటే వయసులో చిన్న, అందులో నార్త్ ఇండియన్, మనం సౌత్ ఇండియన్ మనమే గొప్పవాళ్ళు కదా అని ఏదో చెప్పారు. ఏదో పోచుకోళ్ళు భావాలతోటి ఫీల్ అయిపోయారు. తమిళ ప్రజలు ఫీల్ అయిపోయారు. మా పెద్ద హీరో వెళ్ళి యూపీ తాలూకు ఒక చిన్న చీఫ్ మినిస్టర్ కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని. దానికి రజనీకాంత్ క్లారిఫికేషన్ ఇచ్చాడు. అతను ఏమన్నాడంటే, నేను ఏ సాధు సన్యాసి కనపడినా అతని కాళ్ళ మీద పడతాను, ఎందుచేతంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే నాకు మంచి జరుగుతుందని నా ఉద్దేశము అని అతను క్లియర్గా చెప్పాడు. ఆయన వయసుతో నాకు సంబంధం లేదు, సాధు అన్నవాడు ఒక గురువు స్థానంలో ఉంటారు కనుక ఆయన కాళ్ళు మొక్కడంలో తప్పు లేదు అని చెప్పి క్లియర్గా చెప్పాడు. అప్పుడు మన మన సింగం ఉన్నాడు కదా, సింగం, బీజేపీ సింగం అన్నమలై, కే అన్నమలై, ఆయన ఏమన్నాడంటే ఈ కాంట్రవర్సీ మీద, స్టాలిన్ గారి కాళ్ళ మీద ఆ మినిస్టర్లు, మన తమిళనాడు మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కాళ్ళు పడతారు కదా, దాని గురించి వాడు అడిగినే. యోగి ఆదిత్యనాథ్ గారు అంటే ఏమనుకుంటున్నావు, ఆయన ఆ స్టేట్ని ఒక రేంజ్లో తీసుకొచ్చాడు. ఎక్కడుండే యూపీ ఇప్పుడు ఎలా ఉంది, అలాంటి యోగి ఆదిత్యనాథ్ గారి కాళ్ళ మీద పడ్డం, అందులోనూ సాధువతను, ఆయన గోరఖ్పూర్ మఠానికి అధిపతి, ఆ ఊరు మొత్తం అతన్ని మహారాజ్ అని పిలిచి ఆయన కాళ్ళకి మొక్కుతారు. అలాంటి యోగి ఆదిత్యనాథ్ గారికి కాళ్ళ మీద పడడం తప్పేమీ లేదు. మన హిందూ కల్చర్లో ఉన్నది అది. సాధువులకి, సంతులకి మనం విపరీతమైన గౌరవిస్తున్నాం. అది అదే పరంపరలో మన రజనీకాంత్ గారు కాళ్ళ మీద పడ్డాడు. అది ఏ మాత్రం తప్పు లేదని చెప్పి ఈయన సమర్థించారు. మన కే అన్నమలై, సింగం తమిళనాడు. అదండి, చిన్న చిన్న వాటికి ఇంత పెద్ద పెద్ద కాంట్రవర్సీలు చేసుకునే తమిళ ప్రజలు అంటే వాళ్ళకి కొంచెం బ్రాడ్ మైండెడ్నెస్ పెంచుకోవాలి. దే షుడ్ బికమ్ మోర్ బ్రాడ్ మైండెడ్. అంతేగాని ఎంతసేపు నార్త్ సౌత్, మన దేశం అంతా ఒకటేనండి. హిందువులందరూ కలిపేది మన మతమే. ఎక్కడున్నా మీకు సాధువులు అంటే రెస్పెక్ట్ ఉంటుంది. సౌత్లో మన నడిచే దేవుడు చంద్రశేఖర సరస్వతి, ఆయన్ని ఒకసారి వైజాగ్లో పాపం నేను ఆయన కాన్వాయ్ని అడుగున్నారు కదా, క్రిస్టియన్స్ వాళ్ళ మీటింగ్ వెళ్ళడానికి వెళ్తుంటే అడుగుంటే అతను ఇంకో దారిలో వెళ్దామని రీరూట్ చేసుకుంటున్నారు. అక్కడ కొంతసేపు ఆగింది వాళ్ళ ఆయన కాదులేండి, నడిచే దేవుడు అసలు నడుస్తూనే ఉంటాడు. అతను యాక్చువల్గా బస్సు ఏ బస్సు ఎక్కడతను, ఆయన శిష్యుడు అనుకుంటాను. ఆయన ఆగిపోతే ఇంక రోడ్డు నిండా జామ్ అండ్ ట్రాఫిక్, అందరూ దిగడం, శంకరాచార్య కాళ్ళ మీద పడ్డాం. సో ఆశ్చర్యపోయాను, ఏంటి మన వాళ్ళని ఆయన కాళ్ళ మీద పడ్డానికి క్యూలు కట్టారండి. శంకరాచార్య గారికి అంత గౌరవిస్తారండి మనం సాధు సంతులు అంటే. అసలు చంద్రశేఖర సరస్వతి గారు ఆయన బతుకున్న రోజుల్లో ఆయన దర్శనమే మహాభాగ్యం. ఆయన సార్ చూస్తే చాలనుకునేవారు చాలామంది. చంద్రశేఖర సరస్వతి నడిచే దేవుడు అండి, ఆయన మహాత్ముడు. ఈ మధ్యకాలంలో ఆయన అంత గ్రేట్ పర్సన్ని చాలా అరుదండి. ఈ మధ్యకాలంలో నేమ్ చేయడం కష్టం, చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. రమణ మహర్షి గారి కంటే కూడా, అంటే రమణ మహర్షి గారు ఏరా అయిపోయిన తర్వాత ఈయన ఉన్నాడు, మనమండ దాకా ఉండాడు. 1990 దాకా ఉండేవారు నడిచేదేవుడు గారు. సో అంటే రమణ మహర్షి గారు 60ఏళ్ళలోనే చచ్చిపోయారు, 58, 60ఏళ్ళలోనే చచ్చిపోయారు. సో ఈ మధ్య కాలంలో మహాత్ములు ఎవరు అంటే వేళ్ల మీద లెక్కచ్చు, దాంట్లో ఇతను. సో ఉన్నారండి మన దేశానికి ఈ గడ్డ, ఈ ట్రయాంగులర్ పీస్ ఆఫ్ ల్యాండ్, భరతఖండం, జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అంటాడు కదా, ఆ పీస్ ఆఫ్ ల్యాండ్లో మహాత్ములకి కరువు ఎప్పుడు ఉండదండి.
ఈ మధ్య కాలంలో చిన్న కుర్రాడండి, భాగేశ్వర్ ధామ్ బాబా రవి శాస్త్రి అంటది పేరు. చిన్న కుర్రాడు, 25, 24 ఆ ఏజ్ ఉంటారు. చాలా చూడడానికి కూడా లేత వయసు అండి. చక్కని వచ్చేసు, మంచి ముఖ వచ్చేసి అంతా కూడా చక్కని మనిషి, అందగాడు, కుర్రాడు, మాట ఎక్స్ట్రాడినరీ, హనుమంతుడి తాలూకు భక్తుడు. ఆయన గురించి మీకు ఒక క్లిప్పింగ్ పెడతాను నెక్స్ట్ వీడియోలో, చూడండి. ప్రస్తుతానికి ఇదేంటంటే రజనీకాంత్ గారి ఈ యోగి ఆదిత్యనాథ్ కాళ్ళ మీద పడడం వల్ల వచ్చిన ట్రైలింగ్ అది చేస్తారు కదా ఈ ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అయింది. దాంట్లో అందరూ వాడు ఇష్టం అయినట్టు మాట్లాడతారు. వాడి మీద పడ్డవేటి, వాడి కాళ్ళ మీద పడ్డవేటి, మనం సౌత్ ఇండియన్స్ ఎంత గొప్పవాళ్ళం, అంతా నీ వయసు ఏంటి, ఆడి వయసు ఏంటి అంటే ఏదో కవులు చెప్పారు. దానికి రజనీకాంత్ గారు కరాఖండిగా జవాబు చెప్పారు. నేను సాధువులు చిన్న కుర్రాడని చెప్పి సరే వాడి కాళ్ళ మీద నేను పడతాను అని చెప్పి ఆయన చెప్పారు. చదువు ఎప్పుడు కూడా గురువుతో సమానం. గురువు దేవుడితో సమానం, దైవంతో సమానం. గురువు కూడా దేవుడే కదా మనకి. మత్తు దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ. ఆచార్యుడు అంటే గురువు. అలాగా సో ఆ మన హిందూ సాంప్రదాయం ప్రకారం కాళ్ళమై పడడం తప్పేమీ లేదు అని చెప్పి ఆయన చెప్పారు. దాన్ని సమర్థిస్తూ మన కే అన్నమలై కూడా సిమిలర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అందరికీ నచ్చ చెప్పారు. అదే జై శ్రీరామ్, హర హర మహాదేవ్. He is Thalaiva. He is jailer. He is Rajnikant. Whatever he does, it makes a cult statement for the legion of fans he commands. The recently released Jailer is a testament to that, and riding high on the success of the movie, the superstar was in Uttar Pradesh where he watched the movie Jailer with none other than Uttar Pradesh Chief Minister Yogi Adityanath. But little had one anticipated that controversy too was set to brew. Superstar Rajnikant's recent act of touching the feet of Yogi Adityanath has sparked discussions and reactions. The actor's gesture was met with both appreciation and criticism, particularly in Tamil Nadu, where people questioned the appropriateness of a 72-year-old actor touching the feet of a much younger chief minister. Rajnikant mentioned that his habit is to pay respects by touching their feet, even if they are younger than him. ஒரு சன்னியாசி ஆகட்டும் இல்லை ஒரு யோகி ஆகட்டும், அவங்க வயசில் நம்மளை விட சின்னவராக இருந்தால் கூட அவர்